అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రాఖీ పండుగకి స్పెషల్‌గా ఇన్‌స్టంట్ మిక్స్ లేకుండా ఇంట్లోనే బ్రెడ్‌తో గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనమైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. నేను ఈ క్వాంటిటీ మాత్రమే చేస్తున్నానండి. మీరు ఎక్కువగా చేసేవాళ్ళైతే ఎక్కువ పీసెస్ అయితే తీసుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం అంతా కూడా ఈ బ్రౌన్ పార్ట్‌నంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఈజీగా అంతా కట్ అయిపోతుందండి. చాలా సాఫ్ట్‌గా అయితే ఉందనమాట బ్రెడ్. ఇలా తీసేసిన తర్వాత వీటిని మిక్స్ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి వేసుకోవాలండి. బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉందండి. ఎప్పుడైనా సరే ఫ్రెష్‌గా ఉన్న బ్రెడ్‌ని మనము స్వీట్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. చాలా స్మూత్‌గా అయితే ఉంది. మనం బ్లెండ్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి నేను బ్లెండ్ చేసి తీసుకొనొచ్చాను. ఇలా స్మూత్‌గా సన్నటి రవ్వలాగా అయితే మనము బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనము గులాబ్ జామున్ చేసినప్పుడు టెక్స్చర్ బావుంటుందనమాట. సాఫ్ట్‌గా వస్తాయి లోపలంతా కూడాను. అంత పౌడర్ అంతా ప్లేట్‌లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మేబీ మీ దగ్గర లేదు అని అంటే మీరు వేయకపోయినా పర్వాలేదు. స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. ఇక్కడైతే నేను టేబుల్ స్పూన్ వరకైతే మిల్క్ పౌడర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. స్పూన్‌తో సరిగ్గా కలవట్లేదండి. చేత్తో అంతా కూడాను ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుందాము. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను పాలు యాడ్ చేస్తున్నానండి. పాలు వేసుకోవాలనమాట. మొత్తం ఎప్పుడు కూడా ఎక్కువగా వేసేసుకోకూడదు. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మనం ఒకేసారి ఎక్కువగా వేసేసామంటే చాలా లూజ్‌గా అయిపోతుంది. బ్రెడ్ కదా జస్ట్ కొద్దిగా వేసేపాటికే మెత్తగా అయిపోతుందండి. మరి కొన్ని యాడ్ చేసైతే నేను ఉండలాగా చేసుకుంటున్నాను. నేను ఒక చిన్న స్పూను కొద్దిగా అండి. కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇలా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా సాఫ్ట్‌గా వస్తుంది. అందుకని వేసి నేను కలుపుతున్నానండి. ఒకసారి బాగా మనం నీట్ చేసేసుకుంటే చాలా సాఫ్ట్‌గా అయితే డౌ రెడీ అవుతుందండి. బ్రెడ్‌తో చాలా ఈజీగా అయితే మనము గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇన్‌స్టంట్ మిక్స్ కంటే కూడా బ్రెడ్‌తో చేసిన గులాబ్ జామున్ చాలా త్వరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి నెయ్యి అప్లై చేసేసుకొని హ్యాండ్‌కి నేను చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్‌లో మనము బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సెకండ్ కూడా చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా మనకు క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి క్రాక్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదండి. మామూలుగానే ఒక్కోసారి క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా! క్రాక్స్ వచ్చినప్పుడు ఎక్కడ విరిగిపోకుండా చక్కగా నీట్‌గా అయితే వస్తాయి. ఇలా సాఫ్ట్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. నాకైతే కొద్ది వరకే వచ్చాయి చూడండి. ఒక 10 దగ్గరకే వచ్చాయన్నమాట గులాబ్ జామున్స్. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బ్రెడ్‌తో. ఇప్పుడు మనము షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక చిన్న కప్పుతో అయితే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా! చిన్న కప్‌తో షుగర్ వేసాను. అదే కప్‌తో 1 ½ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాచీ ఫ్లేవర్ బావుంటుంది కదా స్వీట్స్‌కి. ఇలాచీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. నాకైతే 10 నిమిషాల వరకు అయితే బాయిల్ చేశానండి. బాగా ఉడికించాననమాట. దగ్గర పడింది ఆల్మోస్ట్. మనకు గులాబ్ జామున్ సిరప్ ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ గమ్‌గా అలా ఉండేలా వచ్చేలాగా చేసుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్‌ని పక్కన పెట్టేసుకుందామండి. వేడి తగ్గకుండా ప్లేట్ మూసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియంలో పెట్టేసుకోవాలండి. హైలో ఉండకూడదు, లోలో ఉండకూడదు. మీడియంలో పెట్టేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. కదుపుతూ అక్కడక్కడ మొత్తం చుట్టూ కూడా చక్కగా కాలేలాగా వేయించుకుంటే చక్కగా అయితే వేగుతాయండి. చూడండి కొద్దిగా చీలికలైతే వచ్చాయి నాకు. చాలా సాఫ్ట్‌గా అయితే ప్రిపేర్ చేశాను. బట్ చీలికలొచ్చాయి. షుగర్ సిరప్‌లో వేశాక ఏమి అవ్వలేదండి. విరగడం లాంటిదైతే ఏం జరగలేదు. చాలా బాగున్నాయన్నమాట. సూపర్‌గా వచ్చాయి. నేను షుగర్ సిరప్‌లోకి అయితే వేసేస్తున్నాను. మనము సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! కొద్దిగా వేడిగా ఉంది. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చక్కగా అయితే ఒక 1 అవర్ తర్వాత మనకు గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. ఈ మాక్సిమం ఇన్‌స్టంట్‌ది చాలా లేట్ అవుతుందండి సోక్ అవ్వడానికి. బట్ బ్రెడ్ గులాబ్ జామున్ హాఫ్ అన్ అవర్‌కే సోక్ అయిపోయింది. చక్కగా సిరప్‌ని అయితే అబ్జర్వ్ చేసేసుకొని బాగా ఫ్లఫీగా అయితే అయ్యాయండి. చాలా బాగా వచ్చాయి చూడడానికి. యమ్మీగా ఉన్నాయి కదా! నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్‌స్టంట్‌గా అయితే మనము గులాబ్ జామున్ బ్రెడ్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి మిక్స్ లేనప్పుడు ఇలా బ్రెడ్‌తో ప్రిపేర్ చేసుకొని ఇంట్లో హ్యాపీగా అందరికీ ఈ స్వీట్ అయితే ఇవ్వచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా! చాలా ఈజీగా, ఇన్‌స్టంట్‌గా
బ్రెడ్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఈ రాఖీ పౌర్ణమికి నేనైతే ఈ స్పెషల్‌గా చేసుకుంటారని చెప్పేసి వీడియో చేశానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా చూసి నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్‌ను రెగ్యులర్‌గా అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా ఈ రాఖీ పౌర్ణమికి మీ తమ్ముళ్ళకు, అన్నయ్యలకు ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి అండి. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.